వేలుముద్ర వాళ్లు కూడా ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలంటే చాలా కష్టపడాలన్నారు మంత్రి కొండా సురేఖ. అధికారుల బాధ ఎలా ఉంటుందో తమ నాన్న ఇంజనీరింగ్ అధికారిగా ఉన్నప్పుడు తెలిసిందన్నారు. చదివిన చదువుకు సార్థకత పొందేలా ప్రతి విద్యార్థి చదవాలన్నారు. గర్వం అనేది విద్యార్థుల్లో ఎప్పుడూ రావద్దన్నారు. ములుగు అటవీ కళాశాల అరణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. కళాశాల ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళు వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి. దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పలేదు. కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎంతో మంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళారా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను.